హలో అండ్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇట్ వాజ్ ఎ షాకింగ్ డిఫీట్. మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సిరీస్ ఫస్ట్ మ్యాచ్లోనే ఇంగ్లాండ్ మన టీంను ఓడిస్తుందని చెప్పి, పర్టికులర్గా ఆఫ్టర్ దోస్ హైస్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ టూర్. అక్కడ చాలా వీక్ టీంతో మనం చాలా టఫ్ కండిషన్స్లో ఆ హోమ్ టీంను ఓడించాము. మరి ఆ నేపథ్యంలో హోమ్ కండిషన్స్లో అన్నీ మనకు అనుకూలంగా ఉన్న చోట వెదర్ కానీ పిచ్ కానీ నియర్ ఫుల్ స్ట్రెంగ్త్తో ఉండి కూడా మనం ఓడిపోవడం అనేది కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కూడా కష్టమే అవుతుంది. బట్ దేర్ ఆర్ సర్టెన్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, లైక్ ద టాస్. సో ఇంకా లాస్ట్ డే పర్ఫార్మెన్స్, లాస్ట్ డే మనం చాలా ఎక్స్పెక్ట్ చేసాం ఆఫ్టర్ ది హీరోయిక్స్ ఆఫ్ సిడ్నీ అండ్ బ్రిస్బేన్. కానీ ఇక్కడ లాస్ట్ డే రోజున కండిషన్స్ ఆర్ డిఫరెంట్. మరి మీరు అనొచ్చు, మరి ఆ సిడ్నీలో అంత బాగా ఆడారు మనోళ్ళు, బ్రిస్బేన్లో ఇంకా బాగా ఆడి గెలిచారు కూడా, మరి హోమ్ కండిషన్స్లో ఎందుకు ఆడలేకపోతున్నారు? పిచ్చెస్ వర్ డిఫరెంట్. సిడ్నీ కానీ గాబా బ్రిస్బేన్ కానీ అక్కడ ఏంటంటే పిచ్ వాజ్ ప్లేయింగ్ యాజ్ గుడ్ యాజ్ ఇట్ డిడ్ ఆన్ ద ఫస్ట్ డే. పిచ్ హార్డ్ పిచ్ అది, అక్కడ పరిస్థితి వేరే. ఇక్కడ ఏంటంటే ఫిఫ్త్ డే చాలా వేర్ అండ్ టేర్ ఉంది పిచ్లో. సో ఆ పిచ్ బ్రేక్ అయిపోయింది. అలాంటి టైంలో సేమ్ ఫైట్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం. పెద్దగా మన బ్యాట్స్మెన్ మిస్టేక్స్ చేశారు, లూజ్ షాట్స్ ఆడారని నేను ఏమాత్రం చెప్పడానికి లేదు. నో డౌట్ మనం లాస్ట్ డే రోజు పోగొట్టుకున్న 9 వికెట్లలో ఎవరు కూడా పెద్దగా ఒక ర్యాష్ షాట్ ఆడిన పరిస్థితి లేదు. రిషబ్ పంత్ వెంట్ ఫర్ ఎ బిగ్ షాట్, నో డౌట్, బట్ దట్ ఈస్ హిస్ కైండ్ ఆఫ్ ప్లే. బట్ అదర్వైజ్ ఏంటంటే ది వేగరీస్ ఆఫ్ ది పిచ్కి సంబంధించిన ఇబ్బందుల వల్లే మన వాళ్ళు అవుట్ అయ్యారు. కొన్ని బాల్స్ బాగా ఎక్కువ టర్న్ అయ్యాయి, కొన్ని బాల్స్ బౌన్స్ అయ్యాయి, కొన్ని బాల్స్ లో అయ్యాయి. ఇవి ఆ ఫ్యాక్టర్స్ అక్కడ. సో ఏం చేసేదేం లేదు. మనం పెద్దగా లాస్ట్ డే గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రారంభంలోనే పుజారా అవుట్ అయ్యాడో, తర్వాత శుభ్మన్ గిల్ ఆఫ్టర్ ఏ డీసెంట్ 50 అతను కూడా అవుట్ అయ్యాడు. మనకి ఇంకా పరిస్థితి చాలా టఫ్గా కనిపించింది. రిషబ్ పంత్ స్టార్టెడ్ ఆఫ్ వెల్, బట్ అతను వచ్చేసరికే సిచ్యుయేషన్ వాజ్ వెరీ వెరీ గ్రిమ్. అప్పుడు పెద్దగా హోప్ లేదు, ఏమైనా మెరుపులు మెరిపిస్తాడేమో అనుకుంటే అతని నుంచి కూడా ఏమి కాలేదు. సో ఇంగ్లాండ్ బౌలర్స్, పర్టికులర్లీ ఆండర్సన్ బౌల్డ్ ఏ టెరిఫిక్ స్పెల్, గేమ్ చేంజింగ్ స్పెల్ అని చెప్పాలి. సో ఇండియా లాస్ట్ బై హ్యూజ్ మార్జిన్ ఆఫ్ 227 రన్స్. సో ఈ ఓటమికి కారణాలు ఏంటో ఒక్కసారి మనం చూసేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టాస్ ఓడిపోవడం ఇండియాకి చాలా ఇబ్బంది పెట్టింది. యాక్చువల్లీ టాస్ గురించి కంటే కూడా నేను అనేది ఏంటంటే ది పిచ్ వాజ్ రియల్లీ బ్యాడ్. విలన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే పిచ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి పిచ్ తయారు చేస్తే ఎట్లా మీరు? ఇట్ వాజ్ లైక్ ఏ రోడ్. ఇషాంత్ శర్మ అన్నాడు, ఇది రోడ్ల మీద బౌలింగ్ వేసినట్టు ఉంది చెప్పి. ఇట్ వాజ్ లైక్ ఏ రోడ్, నథింగ్ ఫర్ ద బౌలర్స్ ఆన్ ది ఫస్ట్ 2 days అండ్ ఇట్ హ్యాడ్ నథింగ్ ఫర్ ద బ్యాట్స్మెన్ ఆన్ ద లాస్ట్ 2 days. లాస్ట్ 2 days బ్యాటింగ్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్. మనం చూసాం 4th డే రోజున 15 వికెట్లు పడ్డాయి. లాస్ట్ డే రోజు 2 sessions లోపే 9 వికెట్స్ పడ్డాయి. ఎందుకంటే బ్యాట్స్మెన్కి అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైన పరిస్థితి. సో అలాంటి పిచ్ కాదు కదా మనం. ఇట్ షుడ్ హ్యావ్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద బ్యాట్స్మెన్. మనం ఆస్ట్రేలియాలో మనం ఆ 3 టెస్టుల్లో మెల్బోర్న్లో కానీ, సిడ్నీలో కానీ, బ్రిస్బేన్లో కానీ టాస్ ఓడిపోయాం. బట్ స్టిల్ వీ మేనేజ్ టు విన్ 2 టెస్ట్ మ్యాచెస్ అండ్ ఎర్న్డ్ ఏ వెరీ వెరీ ఆనరబుల్ డ్రా ఇన్ వన్ ఆఫ్ దెమ్. అంటే దానికి కారణం ఏంటంటే బికాజ్ ది పిచెస్ వర్ గుడ్ త్రూ అవుట్ ద మ్యాచ్ అండ్ బోత్ టీమ్స్ హ్యాడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్. కానీ ఇక్కడ ఏంటంటే లాటరీ అయిపోయింది. టాస్ గెలిచిన టీంకి హ్యూజ్ అడ్వాంటేజ్ అక్కడ మనకు కనిపించింది. ఎప్పుడైతే ఇంగ్లాండ్ టాస్ గెలిచి బోర్డు మీద 550+ రన్స్ బోర్డు మీద పెట్టిందో, తర్వాత ఇండియాకి ఆ క్యాచప్ సిచ్యుయేషన్ అయిపోయింది. అక్కడి నుంచి చాలా కష్టమైంది మళ్ళీ మ్యాచ్లోకి బౌన్స్ బ్యాక్ అవడానికి. అలాంటి లాటరీ ఉండకూడదు. ఎందుకంటే ఇండియాలో మీరు గ్రీన్ టాప్ చేయండి, కొంత గ్రాస్ వదలండి. ఎందుకంటే మనకు కూడా మంచి పేస్ అటాక్ ఉంది, వాళ్ళకే కాదు. వీ టు హ్యావ్ ఎ డీసెంట్ పేస్ బౌలింగ్ అటాక్ విత్ అస్. సో అలాంటి ఒక పిచ్ తయారు చేయండి. అలా కాకుండా ఇలా డస్ట్ బాల్స్, బాల్ బ్రేక్ అవ్వడం ఏంటి? పిచ్ బ్రేక్ అయితే ఎవరికైనా ఇబ్బంది. అది ఏ బ్యాట్స్మెన్కైనా ఇబ్బంది అవుతుంది. అది హోమ్ బ్యాట్స్మెనా ఏవే బ్యాట్స్మెన్ అనేది చూడదు. పర్టికులర్గా ఇంకొకటి మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో మన టీం స్పిన్ బాగా ఆడట్లేదు. దోస్ హు ఆర్ ప్లేయింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్, వాళ్ళు వేరే డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదు కాబట్టి ఎక్కువ వాళ్ళు స్పిన్ బౌలర్స్ అంత ఎఫెక్టివ్గా ఎదుర్కోవట్లేదు. సో స్పిన్ పిచ్లు తయారు చేయడం అనేది మీనింగ్లెస్ ఇన్ దిస్ సిచ్యుయేషన్. సో ఆ పిచ్
అండ్ లూజింగ్ ఆఫ్ ద టాస్ అది మనకి చాలా ఇబ్బంది పెట్టింది. నెంబర్ 2 ఏంటంటే టీమ్ సెలెక్షన్ నేను ఆల్రెడీ చెప్పాను. ఐ స్టిల్ స్టాండ్ బై మై వర్డ్ దట్ వాషింగ్టన్ సుందర్ సెలెక్షన్ వాజ్ నాట్ గుడ్ అని చెప్పి. ఎందుకంటే అతను బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేశాడు, నో డౌట్ హీ హాజ్ బికమ్ ఏ వెరీ గుడ్ ఎడిషన్ టు ద టీమ్. కానీ బౌలర్గా అతను 5th బౌలర్గా హీ వాజ్ నాట్ ఇంప్రెసివ్. అతనే కాదు, షాబాజ్ నదీం వాజ్ నాట్ ఇంప్రెస్. అంటే అక్కడ ఛాయిస్ లేదండి. ఎప్పుడైతే అక్షర్ పటేల్ గాయపడ్డాడో స్టాండ్ బేస్లో షాబాజ్ నదీం ఆడించారు. హైండ్ సైట్లో కుల్దీప్ ఆడించుంటే బాగుండేదేమో. కానీ మ్యాచ్ అయిన తర్వాత ప్రెస్ మీట్లో కూడా విరాట్ కోహ్లీ చెప్పాడు ఏంటంటే కుల్దీప్ కానీ ఇద్దరు ఆఫ్ స్పిన్నర్స్ కానీ వాళ్ళు ఒకే టైప్ ఆఫ్ బౌలింగ్ వేస్తారు. అంటే దే టేక్ ద బాల్ ఇంటూ అతను ఏవే అన్నాడు కానీ ఇంటూ ద రైట్ హ్యాండర్. సో ఇంటూ ద రైట్ హ్యాండర్ టర్న్ చేస్తారు కాబట్టి కొంచెం యూనిడైమెన్షనల్ అయిపోతుంది, 1 డైమెన్షనల్ అయిపోతుంది. సో వీ హ్యావ్ గాన్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ సంబడీ హూ స్పిన్స్ ద బాల్ అవే ఫ్రమ్ ద బ్యాట్ అని చెప్పి అతను చెప్పడం జరిగింది. కానీ అది షాబాజ్ నదీం ఫెయిల్యూర్ టీంని బాగా హర్ట్ చేసింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా మ్యాచ్ తర్వాత చెప్పింది ఏంటంటే అశ్విన్ కానీ ఇద్దరు పేసర్స్ కానీ బాగా బౌలింగ్ చేస్తారు, కానీ ఆ ప్రెషర్ అనేది వీళ్ళు మెయింటైన్ చేయలేకపోయారు. ఇద్దరు స్పిన్నర్స్ సుందర్ కానీ షాబాజ్ నదీం కానీ దే గేవ్ అవే లాట్ ఆఫ్ రన్స్. ఆ ప్రెషర్ మెయింటైన్ చేయలేకపోయారు. మనం మామూలుగా ఇండియాలో స్పిన్ పిచ్ల మీద మన స్పిన్నర్స్ బలంతోనే గెలుస్తాం, కానీ అక్కడ అశ్విన్ ఒక్కడే బాగా బౌలింగ్ చేస్తూ అతనికి అదర్ ఎండ్ నుంచి సరైన సపోర్ట్ లేకపోవడం, ఇద్దరు కూడా వికెట్స్ తీయలేదు. దే స్టార్టెడ్ గివింగ్ లాట్ ఆఫ్ రన్స్ అండ్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ స్టార్టెడ్ స్వీపింగ్ దెమ్. కన్వెన్షనల్ స్వీప్ కానీ రివర్స్ స్వీప్ కానీ కొట్టి వాళ్ళని చాలా చాలా ఇబ్బంది పెట్టారు. సో ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం ఎదురైంది. సో మనకి ఆ రెగ్యులర్ స్పిన్ బౌలింగ్ అటాక్ జడేజా వాజ్ సోర్లీ మిస్. జడేజానే కాదు, మనం ఆ 3 స్పిన్నర్స్ తీసుకున్న వాళ్ళు ఒక స్పిన్నర్ మాత్రం ఎఫెక్టివ్గా ఉండడం, మిగతా ఇద్దరు బాగా లేకపోవడం అనేది మరొక కారణం. అది టీమ్ సెలెక్షన్ అనండి, లేకపోతే మనకి అంటే మీరు అనొచ్చు వాషింగ్టన్ సుందర్ 85 రన్స్ చేశారు కదా. ఎస్, కానీ వాషింగ్టన్ బదులు కుల్దీప్ ఉండుంటే మనకు తెలియదు కదా. కుల్దీప్ మా ఇంగ్లాండ్ తొందరగా ఆల్అౌట్ అయి ఉంటే సిచ్యుయేషన్ డిఫరెంట్గా ఉండేది కదా ఫస్ట్ ఇన్నింగ్స్లో. తర్వాత మన బ్యాట్స్మెన్ ఫెయిల్యూర్ పర్టికులర్గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు సీనియర్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ అండ్ రహానే, వీళ్ళిద్దరు కూడా బోత్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యారు. బోత్ ఇన్నింగ్స్లో కూడా చాలా చాలా డిసప్పాయింట్ చేశారు. అది చాలా టీంని హర్ట్ చేసింది. సో అక్కడ మనం దెబ్బతిన్న ముఖ్యంగా ఫస్ట్ ఇన్నింగ్స్లో దేర్ వాజ్ నో గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్య రహానే. సో ఎప్పుడైతే మీ సీనియర్ బ్యాట్స్మెన్ మీకు టీంని, ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో కనుక మనం అంత పెద్ద లీడ్ 200+ రన్స్ లీడ్ కన్సిడ్ చేయకుండా ఉంటే సిచ్యుయేషన్ కూడా బీన్ డిఫరెంట్ కదా. వాళ్ళు టార్గెట్ సెట్ చేయడానికి కూడా ఇబ్బంది పడి ఉండేవారు. టైం కూడా మనకి కొంత టైం కూడా తీసుకునే వాళ్ళు మ్యాచ్ డ్రా చేసుకోవడానికనే వీలేదు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎప్పుడైతే మీరు తొందరగా అవుట్ అయిపోయారో అక్కడ మనకి చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనకు కనిపించింది. సో ఇది మెయిన్గా మనకి ఇబ్బంది కలిగించిన విషయం ఇండియన్ టీం విషయంలో. బట్ ఇంకొక ఫ్యాక్టర్ మనం చెప్పాలంటే ఓటమి కారణం ఇంగ్లాండ్, దే ప్లేడ్ బ్యూటిఫుల్లీ. ఇంగ్లాండ్ పర్టికులర్లీ జో రూట్ 218 రన్స్ చేశాడు. ఇండియా లాస్ట్ బై 27 రన్స్. సో దట్ వాస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 టీమ్స్. ది ఇన్నింగ్స్ ప్లేడ్ బై జో రూట్, వండర్ఫుల్ ఇన్నింగ్స్ అతను. ఎందుకంటే ది వే హీ బ్యాటెడ్, ది వే హీ అటాక్డ్ ఇండియన్ స్పిన్నర్స్ అదర్ దాన్ అశ్విన్, ది షాట్స్ హీ సెలెక్టెడ్ అగేన్స్ట్ వీక్ బౌలర్స్, ట్రిమెండస్. సో జో రూట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 టీమ్స్ అని చెప్పాలి. సో జో రూట్ బాగా ఆడడం, ఒక క్యామియో ఇన్నింగ్స్ ఫ్రమ్ బెన్ స్టోక్స్, ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా కలిసి వచ్చిన అంశాలు. ఇంకా వాళ్ళ బౌలర్స్ కూడా బాగా బౌలింగ్ వేశారు. బౌలర్స్ అంటే రైట్ టైంకి రైట్ బౌలర్ వాళ్ళకి కనిపించాడు. జోఫ్రా ఆర్చర్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్, పిక్డ్ అప్ బోత్ ద ఓపెనర్స్ విత్ హిస్ హాస్టిలిటీ అండ్ పేస్. సో అతను ఒక డిఫరెంట్ బౌలర్. మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో డామ్ బెస్ 4 వికెట్స్ తీశాడు, ఆల్ కీ వికెట్స్ తీశాడు. డామ్ బెస్ ఆఫ్ స్పిన్నర్, హీ వాజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. బట్ సెకండ్ ఇన్నింగ్స్లో జాక్లిష్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎవరైతే ఉన్నాడో అతను హీ కేమ్ టు ద టీమ్స్ రెస్క్యూ. హీ పిక్డ్ అప్ 4 వికెట్స్. అండ్ మనం చెప్పుకున్నట్టుగా జిమ్మీ ఆండర్సన్, దట్ మ్యాజికల్ స్పెల్ ఆఫ్ 3 వికెట్స్ ఫర్ జస్ట్ 7 రన్స్. ముఖ్యంగా ఆ రివర్స్ స్వింగ్ అనేది అక్కడ మనకి ఆ లాస్ట్ డే బాగా కనిపించింది. 25 అవర్స్కి బాల్ స్టార్టెడ్ రివర్సింగ్. అది అతను ఎక్స్పెరిమెంట్ ఆఫ్ స్వింగ్ బౌలింగ్ అతను బ్రహ్మాండంగా యూజ్ చేసుకున్నాడు. సో ఈ గాట్ సమ్ బ్యూటిఫుల్ డెలివరీస్ టు గెట్ రిడ్ ఆఫ్ గిల్ అండ్ అజింక్య రహానే. సో వాళ్ళకి రైట్ టైంలో రైట్ బౌలర్ దే కుడ్ ఫైండ్. అండ్ ఈవెన్
దట్ మ్యాన్ బెన్ స్టోక్స్ గాట్ ది ప్రైజ్ వికెట్ ఆఫ్ విరాట్ కోహ్లీ విత్ ఎ బాల్ దట్ కెప్ట్ లో. విరాట్ కోహ్లీ ఏం చేయలేడు ఆ బాల్, అనుకున్నట్టు చాలా లోగా వెళ్ళింది. 5th డే పిచ్ మీద అలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో వాళ్ళకి ఆ బౌలింగ్ అటాక్ వాజ్ పర్ఫెక్ట్. రైట్ టైంకి రైట్ బౌలర్ వచ్చాడు. యంగ్ స్పిన్నర్స్ కూడా కరెక్ట్గా వాళ్ళకి అంది వచ్చారు. సో వాళ్ళు శ్రీలంకలో ఆడడం అనేది వాళ్ళ బ్యాట్స్మెన్ కలిసి వచ్చింది. వాళ్ళ బౌలర్స్ కూడా ఏంటంటే ఈ టర్నింగ్ ట్రాక్స్ మీద ఎలా బౌలింగ్ వేయాలి, అలాగే టర్నింగ్ ట్రాక్స్ మీద ఎలాంటి బ్యాటింగ్ చేయాలనేది వాళ్ళకి మంచి ప్రిపరేషన్ శ్రీలంకలో ఆడి రావడం అనేది వాళ్ళకి బాగా కలిసి వచ్చిన మరొక అంశం. అండ్ దే కాట్ రియల్లీ వెల్. అద్భుతమైన క్యాచ్లు పెట్టారు. రహానేని అవుట్ చేయడానికి జో రూట్ పట్టిన క్యాచ్ కానీ, అలాగే జిమ్మీ ఆండర్సన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో పట్టుకున్న శుభ్మన్ గిల్ క్యాచ్, అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ లాస్ట్ క్యాచ్ బై బుమ్రా క్యాచ్ బై బెన్ స్టోక్స్, దేవర్ ఆల్ అవుట్ స్టాండింగ్ క్యాచెస్. సో వాళ్ళు దే కాట్ వెరీ వెల్, బ్యాటెడ్ వెల్, బౌల్డ్ వెల్, అండ్ దే అవుట్ ప్లేడ్ ఇండియా ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్ అని మనం చెప్పాలి. తర్వాత ఇంకోటి ఏంటి కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బాల్ ఫస్ట్ 20-25 అవర్స్ 30 అవర్స్ వరకు జాగ్రత్తగా ఆడుకోలేదు. ఎందుకంటే తర్వాత బాల్ సాఫ్ట్ అయిన తర్వాత ఇట్ వాజ్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ ఫర్ స్పిన్నర్స్ ఆర్ పేస్ బౌలర్స్. కానీ ఇండియా మీరు చూస్తే ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో 30 అవర్స్ లోపలే 4 వికెట్లు కోల్పోయింది. సెకండ్ ఇన్నింగ్స్లో 35 అవర్స్ లోపలే ఇండియా లాస్ట్ దేర్ మెయిన్ బ్యాట్స్మెన్ 5 వికెట్స్ అక్కడే కోల్పోయింది. సో ఎప్పుడైతే ఇఫ్ యూ స్టార్ట్ లూజింగ్ వికెట్స్ ఇన్ ద ఫస్ట్ 30-35 అవర్స్, ఆ తర్వాత బాల్ చాలా సాఫ్ట్ అయిపోతుంది, ఏమాత్రం యూస్ఫుల్ లేకుండా ఉన్న పరిస్థితి మనం చూసాం. సో ఎన్ని కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ చూస్తే ఏంటంటే మోస్ట్లీ వాట్ వీ కెన్ సే ఈస్ ఇంగ్లాండ్ అవుట్ ప్లేడ్ ఇండియా ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇంగ్లాండ్ లుక్ దే బెటర్ సైడ్ దెన్ ఇండియా. బట్ ఇండియా విల్ బౌన్స్ బ్యాక్. మనం ఆస్ట్రేలియాలో చూసాం కదా, ఒక్క మ్యాచ్ గెలిచినంత మాత్రాన సిరీస్ గెలిచినట్టేమీ కాదు. ఆ విషయంలో మనం ఏం పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇండియాలో మనం చెప్పుకున్నట్టుగా 50 ఏళ్లలో మనం 4 టెస్ట్ మ్యాచ్ మాత్రం ఓడిపోయాము. ఇది చాలా అరుదుగా జరుగుతుంది, ఒక షాక్ డిఫీట్. ఈ ఇండియా విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంతేకాకుండా ఈవెన్ టెస్ట్ ఛాంపియన్షిప్ విషయంలో కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్లో ఇప్పుడు మన పర్టికులర్ చూస్తే ఏంటంటే ఈ మొన్నటి వరకు టాప్లో ఉన్న ఇండియన్ టీం ఇప్పుడు 4th ప్లేస్కి పడిపోయింది ఈ ఓటమి తర్వాత. మిగతా టీమ్స్ అన్ని ముందుకెళ్ళిపోయాయి. బట్ వీ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. ఎందుకంటే ఇంకా 3 టెస్టుల్లో 2-1తో గెలిస్తే చాలు ఈ సిరీస్. ఒక మ్యాచ్ డ్రా చేసుకుని 2 టెస్టులు గెలిస్తే చాలు మన వాళ్ళు రిమైనింగ్ 3 మ్యాచెస్లో. ఐ థింక్ వీ కెన్ స్టిల్ బీ దేర్ ఇన్ ద టెస్ట్ ఛాంపియన్షిప్. అయితే ఈ మ్యాచ్ నుంచి మనకి ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా? ఎందుకు లేవు? వాషింగ్టన్ సుందర్ ఒక మంచి బ్యాటింగ్ ఆల్రౌండర్. నేను మళ్ళీ అంటున్నా, బ్యాటింగ్ ఈజ్ బౌలింగ్ ఈజ్ స్టిల్ ఎ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. బట్ ఈ వెరీ గుడ్ బ్యాటింగ్ ఆల్రౌండర్గా మనకి ఎదిగొచ్చాడు. ఏ రోజు అయితే ఇంతకుముందు మనం నెంబర్ 6లో విహారీని చూసాం, 7లో కానీ 6లో కానీ. ఆ విహారీ రోల్ ఇతను చేయగలడు, అదొకటి. తర్వాత రిషబ్ పంత్ వన్స్ అగైన్ ఇంప్రెస్డ్ వెరీ వెల్. గిల్ ఇంప్రెస్డ్ అస్ ఎలాట్. విరాట్ కోహ్లీ సెకండ్ ఇన్నింగ్స్లో ఫామ్లోకి రావడం, ఆ టఫ్ పిచ్ మీద ఈ స్కోర్డ్ సమ్ 70 runs. దట్ ఈస్ అనదర్ పాజిటివ్. ఎందుకంటే ఫామ్లో లేడు అతను. సో అతను ఫామ్లోకి రావడం చాలా పెద్ద ప్లస్ ఫర్ ద రిమైండర్ ఆఫ్ ద సిరీస్. సిమిలర్లీ అశ్విన్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. నాట్ ఓన్లీ హీ బౌల్డ్, అతను 9 వికెట్స్ తీశాడు ఇండియన్ పిచెస్ మీద. అతనికి అది చాలా మామూలు విషయమే. కానీ హీ బ్యాటెడ్ వెల్ ఇన్ బోత్ ద ఇన్నింగ్స్. సో అతని బ్యాటింగ్ ఇటీవల కాలంలో వాజ్ ఆఫ్ ద బాయిల్, కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ మళ్ళీ అతని బ్యాటింగ్ కూడా బాగా చేయడం అనేది ఇండియాకి చాలా కలిసి వచ్చే అంశం. సో నీడ్ నాట్ వరీ ఇండియా విల్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్. మద్రాస్లోనే మళ్ళీ 13th నుంచి టెస్ట్ మ్యాచ్ ఉంది చెన్నైలోనే. ఐ థింక్ విల్ సే బెటర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఇండియా అని నేను అనుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. బాయ్. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.